అందరికీ నమస్తే. ప్రస్తుతానికి నేను పరిగి దగ్గరలో వికారాబాద్ పోయేటటువంటి ఒక పరిగి దగ్గరలో నస్కల్ అనే ఒక మారుమూల ఒక ప్రాంతం ఉంది. అది ప్రస్తుతానికి పరిగి మున్సిపల్లో కలిపేసిర్రు. ఒకసారి ఇక్కడ జోరుదారుగా అభివృద్ధి పనులు అయితే చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. పరిగి దగ్గరలో ఒక చూడండి, ఇది ఇంతకుముందు డబల్ రోడ్గా ఉండే, ఇది నస్కల్ పరిగి రోడ్ అని పేరు చెప్తారు. అయితే దీన్ని 4 లైన్ల వరుస రోడ్డుగా అభివృద్ధి చెందడంలో మన కాంగ్రెస్ సర్కారు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మరి బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి పనులు కూడా జరగలేవని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మాకు దగ్గర కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మా రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత మా ఎమ్మెల్యే రామోరెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా నస్కల్ గ్రామం ఏదైతే ఉందో మున్సిపల్లో కలిసింది. మాకు 2 వార్డు నెంబర్లు ఉన్నాయి, కేటాయించారు. ఒకటి 9వ నెంబరు, ఒకటి 1వ నెంబర్ అని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళు చేసేటటువంటి అభివృద్ధి పనులు, కాంగ్రెస్ సర్కార్ చేసేటటువంటి అభివృద్ధి పనుల వల్ల మేము మా 2 నెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించుకొని రేవంత్ అన్నకు, మా ఎమ్మెల్యే రామోరెడ్డి సార్కు భారీగా గిఫ్ట్ ఇద్దామని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్పి స్థానికులు అయితే చెప్తారు. ఒకసారి ఇక్కడ మన పెద్ద మనిషి ఉన్నాడు, ఒకసారి పెద్ద మనిషితో మాట్లాడదాం. నమస్తే పెద్ద మనిషి, ఎవరే? నస్కల్ నా సలా ఏం పేరు? నా పేరు ప్రేమ్ కుమార్. ఓకే, ఏమైతుంది మరి, ఎట్లా నడుస్తుంది? ఎలక్షన్స్ జోరుదారు నడుస్తున్నట్టున్నాయి, ఇప్పుడు మంచిగా నడుస్తున్నాయి. ఈ రోజు ప్రచారం చాలా అయింది కదా? ఈ రోజు ప్రచారం చాలా అయింది. మరి మన పరిగి మున్సిపల్ కింద మా ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడ ప్రచారానికి. మరి మేము కూడా ప్రచారంలో అందరం పాల్గొన్నాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన వల్ల మరి ఇక్కడ మన కోడంగల్ కానీ, వికారాబాదు, పరిగి, మనకు తాండూరు, వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 కాన్స్టిట్యున్సీలల్లో ఆయన మరి మా వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి కావడం అంటే అది మా అదృష్టం. అది ఎందుకంటే ఇంతకంటే ముందు వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళకున్నటువంటి వాళ్ళ ఏరియాలు వాళ్ళంతా డెవలప్ చేసుకొని ఇక్కడ మన వికారాబాద్ జిల్లాను ఏదో మనకు ఎక్కడన్నా వదిలేసిన గాలికి వదిలేసినట్టు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కూడా మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఉండి కూడా ఇక్కడ ఏం చేయని పరిస్థితి కనిపించింది. మరి ఎలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు మాకు ఇప్పుడు ఇక్కడ మన పరిగి నుంచి వికారాబాద్ జిల్లా వరకు మరి 4 లైన్ కూడా మనకి ఇక్కడ వేగవంతంగా మనకు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ మనకు మినిమం అయిన కనీసం అంటే మనకి ముఖ్యమంత్రి అయినాక మరి మన రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మనకు ఇండ్లు ఇవ్వడం కానీ, ఇక్కడ అభివృద్ధి పనులు కానీ, చేన్ల కోనికే రహదారిలో కూడా మరి మా ఎమ్మెల్యే గారు కూడా మనకు మా నస్కల్లో చాలా చాలా పనుసు పెట్టాడు. ఈరోజు కూడా మా వీళ్ళందరూ మాకు ఆ రోజు మరి ఇందిరాగాంధీ ఉన్నప్పుడే మరి మనకు వైఎస్ రాజశేఖర డ్యాంలో మరి ఇక్కడ మన గ్రామంలో ఇండ్లు చాలా వచ్చినాయి. మరి మధ్యలో 10 సంవత్సరాల ఇండ్లు లేక మనము చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలా మరి మళ్ళీ కూడా మనకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా కూడా మాకు ఇండ్లు కావాలి. 10 ఏళ్ళ నుంచి మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం. మరి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఊరికి ఇందిరామ ఇండ్లు వచ్చినాయా? ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 70 ఇండ్లు వచ్చినాయి. ఎప్పుడు మన రాజశేఖర రెడ్డి పీరియడ్లో. ఇప్పుడు మనకు 27 ఇండ్లు వచ్చినాయి. మాకు తొలి దశలోనే మనకు 27 ఇండ్లు వచ్చినాయి. 27 100% మనం బీస్మెంట్ కడుతున్నామంటేనే ఒక 3-4 రోజులైనా మనకి బీస్మెంట్ బిల్లు వస్తుంది. ఆ బిల్లు వచ్చిన తర్వాతనే మనకి ఎంబడే మనము గోడలు పెట్టుకుంటే మన గోడలు కూడా మనకు బిల్లు పడుతున్నది. మనం గోడలు పెట్టినాక స్లాబ్ వేసుకుంటే స్లాబ్ బిల్లు కూడా పడుతున్నది. మరి మా తమ్ముడు కూడా ఇల్లు లేకుండే మరి మా తమ్ముడు కూడా మేము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యాన మా ఎమ్మెల్యే పుణ్యాన కూడా మా తమ్ముడు కూడా ఇల్లు ఇచ్చిండు. ఇలా మేము స్లాబ్ వేసినాం, ప్లాస్టింగ్ నడుస్తుంది. ఇలా కూడా సార్ను దొరకపోయినా నా ఇల్లు ఉండగా చూపించిన సార్ ఇది ఆ పక్కకు మాది ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి సార్. అప్పుడు మనకు ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా కూడా మా తమ్మునికి ఇల్లు ఇచ్చిండ్రు. మరి ఎలా మాకు మా 2 కుటుంబాలకు కూడా మాకు ఇవి గవర్నమెంట్లే ఉన్నాయి. మేము ఆర్థికంగా లేము కాబట్టి ఆ రోజు మాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. ఇలా కూడా మరి మీరు ఇచ్చినందుకే ఇల్లు కట్టుకుంటున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు అంటే అడిగితే కూడా ఎలా మన ఎమ్మెల్యే గారు కూడా మనకు ఈ నస్కల్కు నేను ఒక 50 ఇండ్లు ఇస్తాను మీకు ఖచ్చితంగా మీరు. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా మన నస్కల్ అంటే కాంగ్రెస్కు చాలా ఇష్టం. ఇక్కడంతా రైతులు ఎక్కువ ఉంటారు. ఆ రోజు బావులు ఇచ్చిండ్రు, పైప్ లైన్లు ఇచ్చిండ్రు. మనకు ఏది కావాలంటే అది కూడా మన నస్కల్లో కూడా ఏది కావాలంటే అది ఇచ్చిండ్రు. ఇంచుమించు మన నస్కల్కి వెళ్ళి కూడా గుట్టుముక్కల వరకు కూడా ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వమే మనకు కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇవాళ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లలు పొద్దుగాల లేస్తే వాళ్ళు యథార్థంగా ఎలా 1 రూపాయి కరెంటు బిల్లు లేకుండా ఏమి లేకుండా ఎలా మనం ఓటేసినందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మనకెంతో చాలా
మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దూరము మనం ఆడవిల్లలతో అనుకోవాలన్నా, బిడ్డలతో అనుకోవాలన్నా, తర్వాత ఓ దేవునికి దర్శనానికి పోవాలన్నా కూడా ఇలా ఒక 4 ఆడవిల్లలు ఉన్నారంటే ఒక మగపిల్లాడు ఇంట పోతుంటే కూడా మనము బస్ టికెట్ తీసుకొని పోతే కొన్ని దినాల నుంచి మొక్కులు ఉన్న కూడా ఇలా మన ప్రభుత్వం వచ్చినాక మనకు బస్సులు ఫ్రీ అయినాక మరి ఇలా అన్ని మొక్కులు కూడా మనకు ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా మనకు ఫ్రీ బస్సులు అయినందుకు మన కొన్ని మొక్కులు కూడా దేవుళ్ళ కాడ చెలగొట్టుకోవడం జరుగుతున్నది. యాదగిరి గుట్ట కానీ, కొమ్రెల్లి కానీ, కొండపోషమ్మ కానీ ఇటువంటి దేవస్థానంలో కూడా మనకు చేతగాని పరిస్థితిలో ఉన్నోళ్ళు కూడా మనం 5 ఏళ్ల నాడు మనం ఆ దేవుణ్ణి మొక్కుకునేటిమి. మన ఆర్థికంగా బాగాలేక మనం పోలేము. ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఆడవిళ్ళకి అందరికీ బస్సు ఫ్రీ చేసిండు కాబట్టి మనం అందరం పోయి మన మొక్కులు చెల్లగొట్టుకుందామని కూడా పోయి ఎలా ఊళ్ళకి వెళ్ళి చాలామంది కూడా చాలా సంతోషపడడం జరుగుతున్నది. ఇప్పుడు ఆడపిల్లలందరూ రేవంత్ అన్న పక్షాన్నే ఉన్నారా? మరి కాంగ్రెస్ పిల్ల కూడా నువ్వు కేసీఆర్ వచ్చి మూతల వండుకొని ఆయన నువ్వు ఏమి చేద్దామన్నా కూడా ఆయన మాటలు చెప్పితే నమ్మరు. వాళ్ళ పని అయిపోయిందియా, వాళ్ళు ఏమి చేసినా కూడా వాళ్ళు లేదంటే ముందట్లేక మాది ఏమన్నా భూస్కోతం చేద్దామంటే కూడా మగపిల్లలు తాగాన్ని అట్టిటైనా కూడా ఆడపిల్లలు టోటల్గా 100% కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓట్లు వేస్తారని కూడా నేను చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకి నిజాన్ని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎలా కూడా తాగబోతుండి మొగడు కూడా కొడితే పెళ్ళం ఆమె మాప్ టికెలేస్తే ఇద్దరు పిల్లల్ని ఇంట పెట్టుకొని పోలేట కూడా ఆమె కోరి పరిస్థితి ఉండి ఎలా మొగడు కొట్టినాను కూడా తెల్లకలకల మా అమ్మలో తనకి పోతాను అనే ఒక భావనంతో కూడా ఎలా మరి ఆ పిల్లలు తీసుకొని కూడా వాళ్ళ తల్లిల తనకి పోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన రావడం వల్ల ఎలా ఆడపిల్లలు అంటే ఎంత సంతోషపడుతున్నారంటే అసలు వాళ్ళు చెప్పుకొని సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు అందరూ అన్ని విధాలా మనకు ఇది లేదు అది కాదనకుండా వాళ్ళకు ప్రతి ఒక్కటి ఏదైతే మనకు వాళ్ళ ఎలా మనిషి ఇప్పుడు ఇంట్లో అన్నం ఎట్లా ఉంది మరి? సన్న బియ్యం ఇస్తురా? అన్నం అంటే రేషన్ కార్డులు కానీ ఏమన్నా వచ్చినాయా? సంతోషంగా ఉన్నారా జనాలు? ఎట్లా మరి రేషన్ కార్డు విషయంలో? ఇంతకంటే ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఈ మామూలుగా కూలి చేసుకునేటోళ్ళందరూ మనకు రోజంతా కష్టం చేసి మరి బియ్యమే తెచ్చుకొని తినేటోళ్ళు ఉండ్రి. ఎలా మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ప్రతి ఒక్క ఇంట్లో ఎలా మనం పోయి ఆన్లైన్ చేసుకుంటే రేషన్ కార్డుకు కరెక్ట్ వారం రోజులలో రేషన్ కార్డు వాళ్ళ ఇంటికి వస్తున్నది. మరి ఇక బియ్యం కూడా మన బీదోళ్ళు మరి మనకు సన్న బియ్యం ఇవి అంటే తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బియ్యం అంటే తింటున్నారు బీదోళ్ళు అందరూ కూడా మరి మంచిగా ఉండాలి, మనం ఏ విధంగా ఉన్నామో నా పబ్లిక్ కూడా అదే విధంగా ఉండాలి అని కూడా మరి ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు సన్న బియ్యం ఇచ్చడం వల్ల ఎలా ఎంత సంతోషపడుతున్నారు జనాలు అంటే అది అసలు మనం చెప్పుకోనంత సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా సన్న బియ్యం తింటున్నారు, దొడ్డు బియ్యం అనకుండా వాళ్ళు కూడా ఎలా సంక్రాంతి పండుగ వచ్చినా దసరా వచ్చినా మరి ఇక్కడ మనం పోయి 100 రూపాయలకి 50 రూపాయలకి ఇలా బియ్యం కొనే పరిస్థితులు ఉండి ఎలా మనకి ఇచ్చిన బియ్యాన్నే మనం మరి ఎలా మనము అదే బియ్యాన్ని మనం ఎలా మనం మంచిగా బిర్యానీ వేసుకొని తినడానికి కానీ ఏ దానికైనా కూడా మనకు అసలు ఏ నోట్ లేకుండా ఎలా మనకైనా ఎంత పుణ్యం చేసిండంటే అది జీవితంలో కూడా. పెద్ద మనిషి నువ్వు రైతులాగా కొడుతున్నావు కదా? నేను రైతు కదా. ఇప్పుడు మరి గతంలో అయితే రుణమాఫీలు అయితే ఏం కాలేవు కేసీఆర్ టైంలో. మరి ఇప్పుడు రేవంత్ అన్న సర్కార్ వచ్చినాక 2 లక్షల రుణమాఫీ అయినాయి అని చెప్పి రైతులందరూ చెప్తున్నారు. మరి అంతే విధంగా నైట్ ఏ టైంలో పోయి బోర్ కాడ పోయి కూడా ఇట్లా బోర్ ఒత్తితే కూడా నాకు బోర్ నడుస్తుంది, 24 గంటల కరెంటు నాకు ఖతర్నాక్ ఉంది, బోర్ మంచిగా నడుస్తుంది నా దగ్గర అని చెప్తారు. మరి దీని మీద నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఎలా చెప్పినట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 2 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి మా రైతులకు అందరికీ ఆయన మాట ఇచ్చి ఆయన చారాన్ని ఒకసారి దువ్వాను ఒకసారి రూపాయి ఒకసారి వేస్తే ఆ పైసలు కనీసం అంటే మేము ఫస్ట్ తెచ్చిన మిత్రులు కూడా సరిపోలేవాళ్ళు. ఎవరు? కేసీఆర్ కేసీఆర్ వేసినప్పుడు ఆయన చారాన్ని ఒకసారి సగం వేస్తే మా రైతులకు ఏదానికేది కాక వాళ్ళు నానమ్మ తిప్పల పడి ఎలా దేవుని లేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అయ్యింది. ప్రతి ఒక్కరం పోయి నేను కూడా 1,50,000 నేను లోన్ తెచ్చుకోవడం జరిగింది. నా 1,80,000 ఉండే నా 1,80,000 మాఫీ అయింది. నేను తర్వాత పోయినాక నాకు 1,00,000 రూపాయలు ఒకసారి 50,000 ఒకసారి మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక నాకు 1,50,000 నా సొంతంగా నాదే క్రాప్లో నాకు 2.5 ఎకరాల భూమి ఉంటుంది. అయితే నీకు లోన్ వచ్చిందంటావు? వచ్చింది అందరికి, నాకే కాదు నస్కల్లా మన నస్కల్లో క్రాప్ లోన్లు 5 కోట్ల రూపాయలు మనకు క్రాప్ లోను మనకి ఇక్కడ రుణమాఫీ కావడం జరిగింది. రైతులంతా కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారంట. కాంగ్రెస్ పక్షాన్ని అసలు ఇలా ఓటేయకుండా అక్కడ పక్క కోమ్మ నీకు 10,000 ఇస్తామంటే కూడా నీ 20,000 ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కు మాత్రం మహిళలు ఒక్క పిల్ల కూడా ఓటేయరు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయరంట. 2 ఇయర్ అసలు ఎయ్యనేయరు. వాళ్ళు ఏంటంటే చిగ్గు అవుతుందని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు మంచోళ్ళు అయితే
ఇప్పుడు వాళ్ళ బిడ్డ పోయి ఎక్కడన్నా పోయి హైదరాబాద్ ఇక్కడ అక్కడ కాకుండా ఉండేవాళ్ళు చేసిన దొంగతనాలకు పోయి తిహార్ జైల్లో పోయి ఆమె అక్కడ పోయి జైల్లో ఉన్నది. వాళ్ళు మంచోళ్ళు అయితే ఈ జైల్లోకి ఎందుకు పోతారు? ఇప్పుడు నానమ్మ తిప్పలైంది, బిడ్డో తానా, కొడుకో తానా, అల్లుడో తానా, అయితే ఆయన తాను ఇంకా మోసం కేటీఆర్ ఏమంటున్నా అంటే లేదు లేదు మేము కాంగ్రెస్కి బుద్ధి చెప్తాము, మేము మున్సిపల్ మంచి మెజార్టీతో గెలిచి చూపిస్తామని అంటున్నాడు. మరి దీనికి కేటీఆర్కి ఏమన్నా చెప్తావా ఏంది? మరి ఇప్పుడు కేటీఆర్కు మరి మొన్ననే మనకు 4 రోజుల కిందనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ అని ఇప్పుడు అందులో బుద్ధి చెప్పింది సరిపోలేదా? ఇప్పుడు మున్సిపల్ చెప్పనీకి ఇంట్లో కూడా పబ్లిక్ అదే విధంగా బుద్ధి చెప్తారా? ఎందుకు ముందు చెప్పకపోతే కదా ఇప్పుడు ఎలా చెప్పకపోనికే. ఆ నాడే మనకు అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎంత బుద్ధి చెప్పాలని అంత బుద్ధి చెప్పారు. అసలు వాళ్ళకి ఒకటి ఏంటంటే జూటలు మాట్లాడు, మందిని మోసం చేసుడు, వాళ్ళకి బాగా వచ్చింది ఆ కుటుంబానికి. మన కుటుంబం మనదేంటంటే మనం ఒక్కటి చేస్తే 2 చేస్తాడు మన సార్. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని చేయాలి ఆయన మాకు అసలు పేదలకు చెప్పని తెలియడు ఆయన. నా బీద పబ్లిక్ తింటలేదని చెప్పేసి ఆయన హామీ ఏందని కూడా ఇలా సన్న బియ్యం జనాలకు ఇచ్చిండు. అంటే అడగకుండానే ఇచ్చింది ఆయన అడగకుండానే పనులు చేసి ఆయన అడగని దాన్ని కూడా ఎలా చేసిండు. అయితే కాంగ్రెస్ సర్కారు ఏ పనులు చేసినా ప్రజలకు ఒక్కటి చెప్పి 2 పనులు చేస్తారు. ఒక్క పని చెప్తే 2 పనులు చేస్తుంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయనకు మేము రుణపాడి ఉండి మేము ఇంకా ఈ 4 సీట్లు కూడా మన వికారాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీకి మేము కూడా తిరిగి ప్రచారం చేసి మళ్ళా వచ్చే ఎలక్షన్లో కూడా ఇంకా 10 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పి మేము పూజలు చేస్తాము. అటువంటి ముఖ్యమంత్రి మాకు జీవితంలో దొరకడిగా. ఎందుకంటే ఆయన రావడం వల్ల జనాలకి ఎలా ఎంత సంతోషం ఉన్నదంటే అసలు చెప్పుకోవద్దు. అది చెప్పుకునే పరిస్థితి లేదు. అది అంత మంచిగా ఉన్నది. అది అయితే మొత్తం నస్కల్ ప్రజలు మొత్తం ఇప్పుడు 2 టీఆర్ఎస్ ఒకవేళ కూడా మున్సిపల్ ఎలక్షన్ ఇటు వస్తే డబ్బున వాళ్ళు వస్తున్నారు. ఇట పక్కల కిరకైతే మాత్రం తలుపులు మూసుకుంటారు తప్ప వాళ్ళకి మాత్రం ఓటారు. ప్రచారానికి రాని తలుపులు మూసుకుంటారు. వాళ్ళు ఎక్కడ పోయినారంటే ఎక్కడ పోయినా అనుకోలేదు, తలుపులో చూసే మళ్ళీ రావాలి. టీఆర్ఎస్ కనీసం ప్రచారానికి రానేరు. నస్కల్ అసలు టీఆర్ఎస్ అనే మాటనే ఉండదు. ఎందుకంటే మనం ఏం తక్కువ చేసినామని చెప్పి అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్కు మహిళలు ఓటేస్తారు. వాళ్ళకి మనం ఏం తక్కువ చేయలేదు. వాళ్ళు అది నమ్మిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట అంటే మాటనే. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇది వీళ్ళు మాట తప్పని మనుషులు ఖచ్చితంగా చేస్తారు. ఒక్కటి చెప్తే 2 చేస్తారు అనే విధంగా మన నస్కల్ 2 మున్సిపాలిటీలు బొంపర్ మెజారిటీ తోటి గెలిచి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి మా ఎమ్మెల్యే గారు కూడా మేము గిఫ్ట్ కూడా ఎన్నిక ఉన్నాం. ఓకేనా? అంత మంచిదే. మరి గెలిపించుకొని వస్తామంటే ఖచ్చితంగా గెలిపించుకొని వస్తాం. రామారావు సార్ ఖచ్చితంగా గెలిపించుకొస్తాం. మా సారు కూడా 24 గంటలు మంది కోసం జనం కోసమే పని చేస్తాడు తప్ప ఆయన కోసం ఒక పని చేయడు. మా పనక పగులనక 24 గంటలు జనాలనే ఉండి 24 గంటలు మరి జనాల కోసమే పని చేస్తున్నాడు. రామారావు సార్ గారు కూడా మంచిగా ఉండాలి అని. మంచిదనా? మరి వెళ్దాం ఇక. మరి ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా నాకు అనుకుందాం జరా. మీ ఊరోళ్ళ ఎట్లా నువ్వు చూస్తున్నావు కదా, మరి ఎట్లా అంత మంచిగా ఉన్నది? మంచిగా మాకైతే మంచిగా సంతోషం. మళ్ళా కూడా మాకు మా ముఖ్యమంత్రి గెలవాలి. మా ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం మంచిగా కావాలి. మాకు ఈ వికారాబాద్ జిల్లా మొత్తం చాలా బాగా కావాలి. ఎందుకంటే ఆయన వచ్చిండంటే ఖచ్చితంగా మన వికారాబాద్ జిల్లా మనకు మరి అక్కడ మన కేసీఆర్ వాళ్ళది జిల్లాలు ఏ విధంగా ఉన్నాయో మనది కూడా అదే విధంగా కావాలని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా 18 మున్సిపాలుల్లో 18 గెలవనికే మేము కష్టపడుతున్నాము. జనాల కూడా చాలా ఇష్టం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపియాలి అనేది చాలా. ఓకే, గెలుచుకొని రండి. మరి కలుసుదాం, మరి సార్ దగ్గర కలుసుదామా? మరి గెలిపించుకొని రండి. మరి కలుపుతాం గెలిపించుకోవడం. ప్రస్తుతానికి ఎక్కడ పోయి చూసినా పరిగి మున్సిపల్లో మేము 18 వార్డు కౌన్సిలర్లు ఏవైతే ఉన్నాయో మేము వన్ వేగా భారీ మెజార్టీతో గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారికి, మా సీఎం ముఖ్యమంత్రి గారికి మేము భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ఎక్కడ పోయినా పరిగి మున్సిపల్లో ప్రజలందరూ వన్ సైడ్గా చెప్పుకుంటున్నారు. ఇది చూస్తూనే ఉండండి SN TV.